Good evening, everyone. I'll start my presentation with 2-3 questions అండి. So, under lend members, please, making money is difficult or saving money or investing money is difficult. Sir, కాదండి. సేవింగ్ మనీ ఈజ్ ఈజీ, బట్ డబ్బు సంపాదించడమే కష్టం. డబ్బు దాచుకోవడం ఈజీ. ఎక్కడైతే మనం పొరపాటు చేస్తామో అది. నెక్స్ట్, నేను ఆల్రెడీ ఇక్కడ అందరూ సెటిల్ అయిపోయారండి. సో నేను సెటిల్ అయ్యాను, అందరూ మనం మంచిగా సెటిల్ అయిపోయాం. మనం సెటిల్ అయిపోయాము, మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు, మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనం ఆల్రెడీ సెటిల్ అయిపోయాం కదా, మనకి ఇంకా మనీ అవసరం లేదని ఎంతమంది అనుకుంటారండి? ఎవరు అనుకోవట్లే. సో మనీ ఎప్పుడు అవసరమే. మనం ఎంత సెటిల్ అయినా ఇంకా 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 మనం మనీ సంపాదించాలి, అవునా? రైట్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తాం, అడ్వకేట్ దగ్గరికి వెళ్తాం, కానీ మన ఫైనాన్సెస్ విషయంలో మనం ఎవరిని నమ్మం. ఇది వాస్తవం కాదా ఫ్రెండ్స్? సో మీరు అంటే ఇక్కడ ఒక ఫైనాన్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళమని చెప్పట్లా. మీ మనీ గురించి మీ ఇంట్లో వాళ్ళతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ రిలేటివ్స్తో కూడా మీరు డిస్కస్ చేయాలి. వాళ్ళందరూ అడ్వైజెస్ తీసుకుంటే వాళ్ళు మీకంటే బెటర్గా చెప్పగలుగుతారు. సో ఇది నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, సో ఎంతమంది మనం వ్యాపారాలు చేస్తూ ఉన్నాం, ఎంతో కాలం నుంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మనం వ్యాపారాలు చేస్తూ ఉన్నా సరే మనకి ఇప్పుడు అనిపిస్తుంటుంది, ఒక 20 ఏళ్ళు హార్డ్ వర్క్ చేసి ఒక ఎంపైర్ సృష్టించిన తర్వాత, నేను మన రోటరీ మెంబర్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు వచ్చిన ఐడియా అది, వాళ్ళు నాకు షేర్ చేసిన ఐడియా. నేను ఎంతో కష్టపడి వ్యాపారం చేశానండి, ఎంతో పెద్ద షోరూమ్ పెట్టాను, ఎన్నో స్టేట్స్ తిరిగాను, మంచి మంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చి నా స్టోరూమ్లో డిస్ప్లే పెడుతున్నాను. ఈ హార్డ్ వర్క్ నేను ఇంకా వేరే వ్యాపారంలో చేస్తుంటే ఇంకెంత బాగుండేది, ఇంకా మంచి రిటర్న్స్ వచ్చేవి కదా, రైట్? సో ఈరోజు అవకాశం ఉంటే మీరు వేరే వాళ్ళ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? వెరీ లిటిల్ అమౌంట్, మల్టిపుల్ బిజినెస్లు చేయాలి, మల్టిపుల్ వ్యాపారాలు చేయాలి. ఈ అవకాశం మనకి నేను చెప్పే ప్రోడక్ట్ ద్వారా వస్తుంది. సో వెల్కమ్ టు స్కైవెల్ ఫిన్సర్ ప్రైవేట్ లిమిటెడ్. నా పేరు రాజేందర్ రెడ్డి అండి. వీఆర్ వర్కింగ్ విత్ ద మిషన్ టు ఎంపవర్ 10 lakhs ఫ్యామిలీస్, 1 million ఫ్యామిలీస్ని ఫైనాన్షియల్ ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనేది ఒక యుఎస్ బాడీ అండి. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాను, ఇండియా మొత్తం మీద 2500 మంది మాత్రమే సిఎఫ్పిస్ ఉన్నారు, అందులో నేను ఒకడిని. సో విజయవాడలో ఒక 3-4 ఉంటారు, ప్రాక్టీస్లో ఉండింది ఒకళ్ళిద్దరు. ఐఎమ్ ద వన్. సో థ్యాంక్ యూ. అండ్ ఇదే కాదు, నేను యాక్చువల్గా కాస్ట్ అకౌంటెన్సీ చేశాను, ఐఎమ్ ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్, నేను బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యాను, అడ్వకేట్. సో కానీ సీరియస్లీ ఐఎమ్ డూయింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ నౌ. దీంతోపాటు ఎంకామ్ చేశాను, ఎంఏ చేశాను, ఇంకా అదర్ కోర్సెస్ చేశాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇవన్నీ మా సర్టిఫికేషన్స్ అండి. ఇవి కాకుండా ఒక 2 డజన్ సర్టిఫికేషన్స్ చేశాను. సో మై ఐడియా ఏంటంటే, ప్రపంచం చాలా స్పీడ్గా మారుతుంది. నెక్స్ట్ ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేట్ అవుతూ ఉండాలి. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత మనం ప్రతి మంత్ అప్డేట్ అవ్వాలి. తర్వాత మనం ఫార్చునేట్లీ నెక్స్ట్ 20 years గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రతిరోజు అప్డేట్ అవ్వాలి. సో ఈ అప్డేషన్ కార్యక్రమంలో భాగంగా సెవరల్ కోర్సెస్ కండక్ట్ చేస్తుంటాను నా క్లయింట్స్కి, నాకు. మేము చేసే ప్రొడక్ట్స్ లిస్ట్ అండి. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాం. సో ఎండ్ టు ఎండ్, ఒక మ్యూచువల్ ఫండ్ అనే కాదు, ఒక ఇన్సూరెన్స్ అనే కాదు, ఒక లోన్ అనే కాదు, అసలు డెట్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా, ఇన్సూరెన్స్లో అయినా కాంప్రహెన్సివ్గా ఎండ్ టు ఎండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. చాలామంది వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్కి ఒక ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, వాళ్ళు కూడా బాగుండాలి మనతో పాటు అని అనుకుంటే వాళ్ళందరికీ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తానండి. మీ ఆఫీస్కి విజిట్ చేస్తాను. పోర్ట్ఫోలియో రివ్యూ సర్వీసెస్ చేస్తాము. పోర్ట్ఫోలియో రివ్యూ సర్వీసెస్ అంటే డిస్ట్రెస్లో ఉంటారు మన ఫైనాన్సెస్. జనరల్గా అరే ఎక్కడ బాగాలేదు, ఎక్కడ మనం తప్పు చేస్తున్నామని మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్తో మీరు రివ్యూ చేయించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ట్యాక్స్ రిటర్న్స్ చేస్తాము, జిఎస్టీ, ఐటీ రిటర్న్స్. ఇది సార్ అంటే నేను ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి దట్ ఐ డూ, మా స్టాఫ్ డు. సో మేజర్గా మా ప్రొడక్ట్స్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, విజయవాడలో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ 150-200 మంది ఉండొచ్చు. సో ఐఎమ్ టాప్ 1, 2, 3, 4, 5లో నేను ఉంటాను ఖచ్చితంగా. సో ఐఎమ్ ఆల్రెడీ హోల్డింగ్ మోర్ దెన్ 100 crores ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ విజయవాడ. అండ్ ఇన్సూరెన్స్లు ఐఎమ్ నాట్ సీరియస్ ఇన్ ఇట్, మా అన్నలు వీళ్ళందరూ చేస్తున్నారు, బట్ మా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్, లోన్ అగైన్స్ సెక్యూరిటీస్ చేస్తాము. అంటే మీరు అందరూ ఇన్వెస్ట్మెంట్స్ రిడీమ్ చేసుకోకుండా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మన ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి. నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచే నేను ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నాను. కలెక్టర్ ఆఫీస్లోంచే 200-300 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ అందరు ఏరియా, మన కార్పొరేట్స్ అందరూ ఇన్వెస్ట్ చేసే ప్రొడక్ట్స్. క్యాపిటల్ గెయిన్ బాండ్స్, గవర్నమెంట్ ఇండియా బాండ్స్, డీమార్ట్ అకౌంట్స్, సో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎస్, ఇది అండి ఇప్పుడు మనం చెప్పే ప్రోడక్ట్
సో ఈ ప్రోడక్ట్ విజయవాడలో మరి మీరు నా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎంతమంది ఉన్నారు సార్? ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎంతమంది ఉన్నారు? ఒకడు కూడా ఎత్తలేదు సార్ చెయ్యి. సో నాకు నా పని ఈజీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తే అదే కరెక్ట్. సో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా కూలంకుషంగా చెప్తా. అంటే నేను ఏం ప్రజెంటేషన్స్ ఇవ్వట్లేదు, నా దానిలో వీడియోస్ ఏం లేవు. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తాం. తర్వాత అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంజల్ ఫండింగ్, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్, అది అందులో పార్ట్. అండ్ అలాగో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఈ 2 ప్రొడక్ట్సే చెప్తా. సో వాట్ ఈజ్ ఏంజల్ ఇన్వెస్టింగ్? ఏంజల్ ఫండ్ అంటే ఏంటి? ఏంజల్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్తున్నాను కదా మీకు, మామూలుగా మనం అవకాశం వస్తే పక్కన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ఏంటి అది ఏంజల్ ఫండ్. చాలా మంది నాకు ఇందాక ఎవరో కాల్ చేసి మరి అడిగారు, సార్ ఏంజల్ ఇన్వెస్టింగ్ అంటే ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళదా అని. కాదు, ఏంజల్ బ్రోకింగ్ సపరేట్, ఏంజల్ ఇన్వెస్టింగ్ సపరేట్. ఏంజల్ ఇన్వెస్టింగ్ అంటే డెవిల్ ఇన్వెస్టింగ్, ఏంజల్ ఇన్వెస్టింగ్ ఎందుకు పేర్లు వచ్చాయంటే, ఒక దేవదూతలాగా ఒక కంపెనీ, స్టార్టప్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటే, స్టార్టప్ కంపెనీస్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఏదైనా ఒక కంపెనీ పెట్టారండి. ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ కంపెనీకి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి, వాళ్ళ ఓన్ ఫండ్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకుంటారు, రైట్? ఆ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకొని వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ బాగా సక్సెస్ అయింది. ఇంకా ఫండ్స్ ఉంటే వాళ్ళు మార్కెట్లో ప్రోడక్ట్ లాంచ్ చేసి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉండవు. ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయదు, అండ్ ఆల్సో బ్యాంక్స్ విల్ నాట్ ఫండ్. ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ద ఏంజల్స్ టు దెమ్. సో అందుకని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? స్టార్టింగ్లో వాళ్ళకి ఫండ్స్ రావు కాబట్టి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ ఉండవు కాబట్టి, సో వాళ్ళు ఏం చేస్తారు, మనకి అందులో షేర్ క్యాపిటల్ ఇస్తారు. షేర్ క్యాపిటల్ ఇచ్చి మనం చాలా తక్కువ అమౌంట్తో వాళ్ళ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అవ్వచ్చు. సో ఇది మ్యాక్సిమం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 10 కోట్లు 20 కోట్ల లోపే ఉంటుంది. వాళ్ళకి అవసరమైన ఇది దాటిన తర్వాత మనం వాళ్ళందరినీ ఏంజల్ ఇన్వెస్టర్స్ తర్వాత వెంచర్ క్యాపిటల్స్ అంటారు. అంటే ఇక్కడ స్క్రీను లైట్గా ఉంది. తర్వాత ప్రైవేట్ ఈక్విటీ వస్తుంది, ఐపీఓ వస్తుంది. ఈ ఐపీఓ వస్తుంది. సో ఈ ఐపీఓ కూడా ఇంకా లిస్ట్ కాకముందే ఇన్వెస్ట్మెంట్స్. సో ఎక్కడైతే ఐపీఓలోకి వచ్చిన తర్వాత, లేకపోతే స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన తర్వాత, అప్పటికి మొత్తం అంతా దాన్ని పీల్చి పిప్పు చేసేస్తారండి. మనం ఆ పిప్పులోనే ఇన్వెస్ట్ చేస్తాం. మనం 600 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసాము, మనకి 700 రూపాయలకి వచ్చింది స్టాక్, 150 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకుంటాం. కాదు. సో 600 రూపాయలు కాదు, 10 రూపాయలకి వాడు ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. వాడు ఆల్రెడీ దాని మీద 60 రెట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకుని ఉన్నాడు. సో ఎందుకు మనం స్టార్టప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి? సో ఇండియాలో ఆల్రెడీ రిజిస్టర్డ్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ 60,000 కంపెనీస్ ఉన్నాయి. అందులో 5,000 కంపెనీలకి స్టార్టప్ ఫండింగ్ వచ్చింది. మనలాగా ఏంజల్ ఇన్వెస్టర్స్ ఫండింగ్ చేశారు. అండ్ అందులో ఒక 1000 కంపెనీలు వేరే కంపెనీలు కొనుక్కున్నారు. ఇదంతా ఒక 2 సంవత్సరాల కింద డేటా అండి. ఇదంతా స్టాటిస్టిక్స్, మనకు టైం పడుతుంది. యూనికార్న్ క్లబ్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చి నేను లిస్ట్ చేసిన కంపెనీస్ అన్ని ఫ్లిప్కార్ట్ కానీ, ఓయో కానీ, సో ఇవన్నీ క్రెడిట్ కానీ, ఇవన్నీ యూనికార్న్ క్లబ్ అంటే 8,500 crores ఉండాలి, అది మార్కెట్ వాల్యుయేషను. బట్ ఆ కంపెనీ ఇంకా లిస్ట్ అయి ఉండకూడదు. అన్లిస్టెడ్ స్పేస్లో 8,500 crores ఉండే కంపెనీస్ని యూనికార్న్ క్లబ్స్ అంటారు. ఇవన్నీ స్టార్టప్ కంపెనీస్ అండి. ఇవన్నీ కూడా స్టార్టప్ ఫండింగ్ తీసుకొని వచ్చిన కంపెనీస్. సో ఈరోజు ఇండియాలో దగ్గరగా 160 కంపెనీలు యూనికార్న్ క్లబ్స్ ఉన్నాయి. 8,500 కోట్లు ఉంటేనే స్టార్టప్ కాదండి. 100 కోట్లు ఉన్న, 500 కోట్లు ఉన్న, 1000 కోట్లు వాల్యుయేషన్స్ ఉన్నా సరే యూనికార్న్ స్టార్టప్ కంపెనీసే. మన అదృష్టం బాగుండి ఒక కంపెనీలో మనం 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, మనం ఇంకా మనం ఒక్కసారిగా ఈరోజు ఎంత కష్టపడి చేసిన వెల్త్ అంతా మనకు వచ్చేస్తుంది. ఏమంటారు? కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే ఫ్లిప్కార్ట్ కంపెనీలో 10 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ఫ్లిప్కార్ట్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 10 లక్షల రూపాయలు వాళ్ళు స్టార్టప్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి 130 కోట్లు వచ్చాయండి. 130 కోట్లు వచ్చాయి. సో ఇది ఇలాగే జొమాటోలో 80x వచ్చింది, ఫ్లిప్కార్ట్లో 1300 రెట్లు వచ్చింది, ఓలాలో 1400 రెట్లు వచ్చింది, నైకాలో 800. ఇవన్నీ మనకు తెలిసిన కంపెనీసే. ఇదే నేను ఇందాక స్క్రీన్ షాట్. సో ఎవరైతే 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 130 కోట్లు వచ్చింది. సో ఇక్కడ మనం సరే మన ఫండ్స్, నేను ఇప్పుడు ఫండ్ గురించి చెప్తానండి. 30 లక్షల రూపాయల ఫండ్ అండి. మినిమం ఇన్వెస్ట్మెంట్ 30 lakhs. సో 30 lakhs ఇన్వెస్ట్మెంట్ని మనం 10 ఏళ్ల పాటు ఆ ఫండ్ ఉంటుంది. మనం 30 లక్షల రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. 30 లక్షల రూపాయలని 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు చెప్పిన 2 yearsలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 10 లక్షలు, తర్వాత 1 year, తర్వాత 1 year, మొత్తం 2 years లోపల 30 lakhs ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ 3 సంవత్సరాలు వాడు అసలు ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ 1 or 2% తప్పితే వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 10 times రిటర్న్. సో దే వాంటెడ్ టు గివ్ 10 times రిటర్న్స్ టు యూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 3 కోట్లు వస్తుంది. ఒకటే కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఈ 30 లక్షలని 30-40 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి కంపెనీకి మీ దగ్గర నుంచి కన్సల్ట్ తీసుకుంటారు.
మీ షేర్లో మీ డిమ్యాట్ అకౌంట్లోనే ఇస్తారు. మీరు కావాలంటే మీరు కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా మెజర్స్ ఎక్వేషన్ ఉంటే మీరే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి కూడా అమ్ముకోవచ్చు. వాళ్ళు 20% మీ దగ్గర తీసుకుంటారు. ట్యాక్సీలు అన్నీ పోయిన తర్వాత మీకు 10 టైమ్స్ రిటర్న్ వస్తుంది. వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తారు. సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 కోట్లు వస్తుంది. సో దిస్ వాట్ మన కంపెనీ తరపున 5 కోట్లు పెడతాము. యాక్చువల్గా నేను అంతా ఇది ఏంజల్ ఇన్వెస్టింగ్ కింద, అంటే యాక్చువల్గా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్లో ₹1 కోటి మినిమం ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ ₹1 కోటి మినిమం ఇన్వెస్ట్మెంట్లో కంపెనీ 5 కోట్లు పెడుతుంది. మీ డౌట్స్ ఉంటే నేను చెప్తానండి. నెక్స్ట్ పిఎంఎస్, సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ గురించి చెప్తున్నా. ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అంటే నేను ఇందాక అన్లిస్టెడ్ స్పేసు, రిస్క్ ఉంటుంది, బ్లా ఇంకా రకరకాలు ఉన్నాయి. మనం రిస్క్ లేకుండా డైరెక్ట్గా ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ని హైర్ చేసుకుని మన పోర్ట్ఫోలియోని వాళ్ళ చేత డిజైన్ చేయించుకొని మనం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. మనం అలా డిజైన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇస్ 50 lakhs. డైరెక్ట్గా మీరు చెప్తున్న ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, లేకపోతే ఇంకా వేరే పెద్ద కంపెనీ నుంచి వాళ్ళే డైరెక్ట్గా ఫండ్ మేనేజర్ మీతో మాట్లాడతాడు. సో దే విల్ ఇన్వెస్ట్ ఆన్ బిహాఫ్ యూ. మీతో డిస్కస్ చేసిన తర్వాత కంపెనీ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ రిటర్న్ కూడా అంతే. ఫిక్స్డ్ మేనేజ్మెంట్ ఛార్జ్ ఆఫ్ 2% ఉంటుంది. వాళ్ళు కూడా అంతే. మార్కెట్కి ఈవెన్ 20% రిటర్న్, వాళ్ళు 20% రిటర్న్ ఇచ్చారు, మీ దగ్గర ఏం ఛార్జ్ చేయరు. మీకు 30% రిటర్న్ ఇచ్చారు, ఇంకో 5 మీ దగ్గర 10% రిటర్న్లో ఒక 10% తీసుకుంటాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చాడు, 20% తీసుకుంటాడు. ఎస్. సో నేను ఇందాక 30 లక్షలు చెప్పాను, 50 లక్షలు చెప్పాను. ఈ 2 ఫండ్సే కాదండి, ఈ 2 ఫండ్సే కాదు, మన దగ్గర ఆఫ్షోర్ ఫండ్స్ అని ఉంటాయి. ఎన్ఆర్ఎస్ చాలామంది ఉంటారు, ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. యూఎస్ వాళ్ళకి, కెనడా వాళ్ళకి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ లేవు పెద్దగా. సో అలాంటి మనం మారిషస్ కంపెనీ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయించుకుంటాం. అలాంటి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1,000 అంటే దగ్గర ₹85 లక్షలు, 85,000 వేసుకుంటే, ₹85 వేసుకుంటే. సో 85 లక్షలు ₹1 కోటి దాకా ఇన్వెస్ట్ చేయాలి మినిమం ఇన్వెస్ట్మెంట్. ఏంటండి 30 లక్షలు అంటారు, 50 లక్షలు అంటారు, ₹1 కోటి అంటారు అంటే కాదు. మన దగ్గర 2 లక్షలు, ₹3 లక్షల ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. స్మాల్ కేసులో మనం డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేపిస్తాం. సో ₹2 లక్షలతో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అసలు ఇవన్నీ మాకు అర్థం కావట్లేదండి అంటే కూడా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. వెల్త్ క్రియేషను కేవలం 2,000, 3,000, 5,000 ఎస్ఐపీలు కట్టి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఎస్ఐపీలు నాకు మీ అందరూ ఆపర్చునిటీ ఇవ్వండి. నాకు ఆల్రెడీ మన దగ్గర నుంచి నాకు ఆల్రెడీ 2-3 ఈ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మంత్ ఈ ఫండ్ లాంచ్ అవుతుంది. ఈ ఫండ్ 100% సక్సెస్ అవుతుంది. నేను ఇన్వెస్ట్ చేయకుండా ఎవరికి చెప్పట్లేదండి. ఐ విల్ షో మై ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ ఆల్సో. సో నేను ఆల్రెడీ మా ఏంజల్ ఫండింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా నెంబర్ చూపిస్తున్నాను, 9885 306 603.